సీత నన్ను పొడిచింది. మహా, కలగన్నావా? కళ, అవును, పీడకల. రామ్తో మిథున పెళ్లి చేసినందుకు సీతొచ్చి నన్ను కత్తితో పొడిచినట్టు కలొచ్చింది. అది అది నిజం అవ్వదు కదా జనా? సీతకు విషయం తెలిస్తే ఏం చేస్తుందో ఎవరికి తెలుసు మహా. రామ్తో మిథునకు తాళి కట్టించి నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తోంది. తన భర్తకు మరో ఆడదాంతో పెళ్లి చేస్తే ఏ భార్య సహించదు కదా? అంటే సీత సీత నన్ను ఏమైనా చేస్తుందంటావా? అందుకు అవకాశం ఉంది అంటున్నాను. సీతకు రామంటే ప్రాణం. ఆ పసుపు కుంకాల్ని మరొకరికి పంచావు. ఎలాగైనా మిథునని కోడలిగా చేసుకోవాలని తొందరపడి తప్పు చేశావు. అదేంటి జన, నా ఒక్కదాని కోసం చేశానా? మన ఫ్యామిలీ కోసం, కంపెనీ కోసం చేయాల్సి వచ్చింది. ఎలాంటి సిచ్యువేషన్లో అలాంటి డెసిషన్ తీసుకున్నానో నీకు తెలుసు కదా? కరెక్టే మహా, కానీ అది తొందరపాటు నిర్ణయమేమో అనిపిస్తోంది. ఈరోజు రామ్ సీతకు జరిగింది చెప్పలేక చాలా బాధపడ్డాడు. విషయం తెలిస్తే సీత ఆవేశపడుతోంది. అలా అని రామ్ చేసిన తప్పుకు మిథునకి అన్యాయం చేయమంటావా? నేనలా అనట్లేదు. రామ్తో పెళ్లి చేసుండకపోతే మిథున ఊరుకునేది కాదు. రామ్ మిథునల పెళ్ళయింది కాబట్టి ఇప్పుడు సీత ఊరుకోదు. మిథున సీతల మధ్య నువ్వు అడకత్తెరలో పోక చెక్కలా ఇరుక్కుపోయావు. సీత ఏ క్షణంలోనైనా ఈ ఇంటికి రావచ్చు. వస్తే రాని, ఏం చేస్తుందో నేను చూస్తాను. ఏంటి మహా అంతలా ఉలిక్కి పడ్డావు? చెప్ప పెట్టుకుంటే సైలెంట్ గా వచ్చావేంటి? నేనేమైనా అంబులెన్స్ నా ఫైర్ ఇంజన్ మహా? సైరన్ మోగించుకుంటూ రావటానికి. చాలా నేను అసలే టెన్షన్ తో చేస్తుంటే నీ సెటైర్ ఏంటి? టెన్షన్ ఎందుకు మహా? నువ్వు కోరుకున్నట్టు మిథునని నీ కోడలు చేసుకున్నావు కదా, అందుకే టెన్షన్ పడుతున్నాను. ఆ విషయం సీతకి తెలిసి నన్ను కత్తితో పొడిచినట్టు నైట్ నాకు పీడకలొచ్చింది. పైగా ఉదయం నుంచి అదే పనిగా నా కుడి కన్ను అదురుతోంది. మన కుడి కన్ను అదిరితే అరిష్టం మహా. ఆ పీడకల ఏ టైంలో వచ్చింది? అప్పుడు టైము 4 అయి ఉంటుంది. అయితే ఎర్లీ మార్నింగ్, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయట మహా. సీత నిజంగా నిన్ను కత్తితో పొడుస్తుందేమో, నువ్వు చచ్చిపోతావేమో. అలా అనుకో. నైట్ జన కూడా నన్ను ఇలాగే భయపెట్టాడు. సీత ఏ క్షణంలోనైనా ఈ ఇంటికి రావచ్చు అన్నాడు. సీతకి ఇంకా విషయం తెలీదు కదా మహా. నిన్న రామ్ సీతకి ఏం చెప్పకుండా వచ్చేశాడు కదా. రామ్ చెప్పకపోతే సీతకి తెలియకుండా పోతుందా? పైగా ఇది చిన్న విషయం కాదు కదా. అది ఎప్పుడొచ్చి ఇంటి తలుపులు తడుతుందోనని దడగా ఉంది. అయినా ఆ సీతకు నువ్వు భయపడ్డావేంటి మహా? నీ ముందు అదెంత, సింహం ముందు చిట్టెలుకంత. అంతేనంటావా? ముమ్మాటికి అంతే మహా. నువ్వు కళ్ళెర్ర చేస్తే కంట తెడి పెట్టే సీతక నువ్వు భయపడుతుంది. సీత అధ్యాయం ముగిసిపోయింది, మిథున శకం మొదలైంది. ఇప్పుడు రామ్ పక్కన ఉండాల్సింది నీ మాజీ కోడలు సీత కాదు, కొత్త కోడలు మిథున. ఇప్పుడే ఆ గోడ మీద సీతారాముల ఫోటో తీసి బయట పడేసేయ్. మిథున రాముల ఫోటో పెట్టుకో. ఒక్క నిమిషం మహా.
థ్యాంక్స్ అర్చన. ఈ ఫోటో చూశాక నాకు ఊపిరొచ్చింది, ధైర్యం వచ్చింది. ఇక సీత ఎంత మాత్రం నా కోడలు కాదు, మిథునే ఈ ఇంటి కోడలు. ఇప్పుడే ఫోటో మారుస్తాను. దిష్టి బొమ్మలా ఈ ఫోటో నా ఇంట్లో ఎందుకు? విసిరి పారేస్తాను. ఏంటది డ్రాగన్ మహా? ఆ సీత వచ్చేసింది. మీకెంత ధైర్యం ఉంటే మామ నేను ఉన్న ఫోటోని బయటకు విసిరేస్తారు? ప్రాణం మీద తీపి, బ్రతుకు మీద ఆశ, నేనంటే భయం లేవా? ఎప్పుడొచ్చావు సీత? ఏమైంది? మన ఫోటోని మీ పిన్ని బయట విసిరేస్తుంది మామా. ఫోటో ఏంటి సీత? మహాలక్ష్మి రామ్ పక్క నుంచి నిన్నే విసిరేసింది. నీకు బదులుగా రామ్ పక్కన మిథునం తీసుకొచ్చి పెట్టింది. ఆ విషయం తెలిసే వచ్చాను బాబాయ్, తేల్చుకుందామనే వచ్చాను. ఇంక నువ్వు తేల్చుకోవడానికి ఇక్కడేమీ లేదు, అంతా అయిపోయింది. అవును సీత, ఇక నీకు ఈ ఇంటికి రాంబాబు గారికి ఏ సంబంధం లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఈ ఇంటికి కాబోయే కోడల్ని. హ, నేను ఆల్రెడీ ఈ ఇంటి కోడల్ని. నీ మెళ్ళో తాళి పడ్డాక తోడి కోడలిగా అప్పుడు మాట్లాడు. అప్పటి వరకు నీకు మాటలు లేవు. ఏంటత్తా నువ్వు చేసిన పని? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నా మామకు రెండో పెళ్లి చేస్తావా? నాకు సవతిని తీసుకొస్తావా? ఏ, నేను ఇంట్లో లేనప్పుడు నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నువ్వు జనాకు విద్యాదేవితో పెళ్లి చేయలేదా? ఈరోజు నేను చేసింది తప్పైతే ఆ రోజు నువ్వు చేసింది తప్పే. అవును, మహాకు విద్యాదేవిని సవితిని చేసావు కదా, జనాబావకు మూడో పెళ్లి జరిపించావు కదా, అది తప్పు కదా? ఆ విద్యాదేవి ఎవరో కాదు, సుమతి అత్తమ్మ అని నాకు ముందే తెలుసు కాబట్టే మావయ్య ఆవిడ్ని పెళ్లి చేసుకునేలా చేశాను. పైగా అప్పుడు ఈ మహాలక్ష్మి గారు చనిపోయారు అని అందరూ అనుకున్నాము. అదొదిలే, రేవతి పెళ్లి మాకు నచ్చని వాడితో చేశావు. ప్రీతి పెళ్లి మీ అమ్మా నాన్నలకి నచ్చిన వాడితో చేశావు. అలాంటిది నేను నా కన్న కొడుకుతో సమానమైన రామ్ పెళ్లి నాకు నచ్చిన అమ్మాయితో చేయకూడదా? ఒకసారి పెళ్ళయి భార్య బతుకున్నవాడికి రెండో పెళ్లి ఎలా చేస్తారు? నేను చచ్చిపోయాను అనుకున్నారా? నువ్వు నన్ను చంపించే ప్రయత్నం చేశావు కదా, ఆ తప్పుకి రామ్ నిన్ను ఈ ఇంటికి దూరం పెట్టాడు. మా దృష్టిలో నువ్వు బ్రతుకున్నా చనిపోయినట్టే. మీ దృష్టిలో నేను చనిపోయానా?
ఎవరు చచ్చిపోతారో ఇప్పుడే తేలుస్తాను. ఎందుకు పిన్ని సీతను అంత మాట అన్నావు? ఇప్పుడు సీత ఏం చేస్తుందో ఏమో మహా. అనవసరంగా సీతను రెచ్చగొట్టే వదినా. సీతతో కాస్త సాఫ్ట్గా మాట్లాడాల్సింది మహా. ఎందుకలా టెన్షన్ అవుతారు? ఆ సీత ఏం చేస్తుంది? నువ్వు కొత్తగా వచ్చావు కదమ్మా, సీత గురించి నీకు ఇంకా తెలిసినట్లేదు. సీత ఏం చేస్తుందో కాసేపట్లో నువ్వే చూద్దువుగా. గన్ తీసుకొచ్చాయండి సీత, ఎందుకు? మీ పిన్ని దృష్టిలో నేను చనిపోయానట. ఇప్పుడే ఆవిడ్ని చంపేస్తాను. నీ పీడకల నిజమయ్యే టైం వచ్చింది బావా. నేను చనిపోయాను అన్నందుకు, నా మామకు రెండో పెళ్లి చేసినందుకు నీకు చావే శిక్ష. వద్దు సీత, వద్దు సీత, వదులు మామ. వద్దు సీత. మామ, వదులు. నన్ను కాపాడు జన. తప్పుకో మామ. అరే సీత, ప్లీజ్. తప్పుకో. తప్పుకో మావయ్య. ఆవిడ్ని ముందుకి నెట్టు. వద్దు సీత, తొందరపడకు. నా మాట విను. పిన్నిని కాల్చొద్దు సీత, పిన్ని తప్పేమీ లేదు. ఎందుకు లేదల్లుడు, నువ్వు ఆలోచించుకునే టైం ఇవ్వకుండా బలవంతంగా నీతో మిథున మెడలో తాళి కట్టించింది కదా. అందుకే ఆవిడ చావాలి. వద్దు సీత, ఆగు. నేను చెప్పేది విను. ఆ గన్ని లైవ్ జరిగిన దాంట్లో పిన్ని తప్పు ఎంత ఉందో నా తప్పు అంతే ఉంది. నేను మిథునతో తప్పు చేశాను. నా వల్ల మిథునకి అన్యాయం జరిగింది. అందువల్లే పిన్ని నాకు మిథునకి పెళ్లి చేసింది. మిథునతో నువ్వెలా తప్పు చేసావు మామా? నీ బుద్ధేమైంది? నువ్వు ఆ శ్రీరాముడు లాంటి వాడివి అనుకున్నాను. ఒకటే మాట, ఒకటే సీత అనుకున్నాను. మనది ఆ సీతారాముడు లాంటి బంధం అనుకున్నాను. ఆ బంధాన్ని భగ్నం చేశావు కదా. నా నమ్మకాన్ని వమ్ము చేశావు కదా. నేను కావాలని చేయలేదు సీత, అనుకోకుండా అలా జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో అంతా నీకు వివరంగా చెప్తాను. మహా, ఇలా కూర్చో. కూర్చో మహా. జరిగిందేంటో తెలుసుకోకుండా నీకెందుకంత ఆవేశం సీత? ఏం చెప్తావు మామా? నీ మనసులో నాకు తప్ప మరో ఆడదానికి చోటు లేదు అన్నావు. నన్ను తప్ప మరొకరిని ఇష్టపడను అన్నావు. నేను మాత్రమే నీ భార్యని అన్నావు. నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొస్తాను అన్నావు. ఇన్ని కబుర్లు చెప్పి తీరా నువ్వు చేసింది ఇదా? అది కాదు సీత. ఏది కాదు మామా? నిన్ను ఎంత నమ్మాను. నువ్వే నా సర్వస్వం సర్వం అనుకున్నాను. నా రాముడు ఆ శ్రీరాముల్లా ఏకపత్ని వ్రతుడు అని మురిసిపోయాను. త్వరగా నా మీద పడ్డ నిందని తొలగించుకొని నీకు దగ్గరవుదాము అనుకున్నాను. నేను రాకుండా మన మధ్య అడ్డుగోడలు కట్టేశావుగా. నువ్వు రాముడివి కాదు, కృష్ణుడివి అని నిరూపించుకున్నావు కదా. లేదు సీత, నేను కృష్ణుడిని కాదు, రాముణ్ణి. రాముడికి ఎక్కడైనా ఇద్దరు భార్యలు ఉంటారా మామా? అయోధ్యలో ఉన్నా, అడవుల్లో ఉన్నా, కలిసి ఉన్నా, దూరంగా ఉన్నా ఆ రాముడు ఒక్క సీతనే కదా కోరుకున్నాడు. నువ్వు రాముడివైతే నీకు ఇద్దరెందుకు? అసలు ఏం జరిగిందో ముందు విను సీత. ఏం జరుగుంటుంది? ఆ మిథున చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ఎక్స్పోజింగ్ చేసి నిన్ను రెచ్చగొట్టుంటుంది. నువ్వు లొంగిపోయి ఉంటావు, అంతేగా? చిచ్చి చిచ్చి, నాది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదు. మరి మీ మధ్య తప్పేలా జరిగింది? మిథున అనే ఇష్టం లేదు, తను నచ్చలేదు అన్నావు. అలాంటి దాంతో ఎలా తప్పు చేసావు మామా? అదే నేను చెప్పబోతున్నాను. నువ్వు అడ్డుపడకుండా ప్రశాంతంగా ఉంటే చెప్తాను. ఆ రోజు నైట్ నీతో వీడియో కాల్ మాట్లాడాక మిథున ఇచ్చిన పాలు తాగాను. కాసేపటికి మైకం వచ్చినట్టయింది.
పాలు తాగిన వెంటనే నాకు పడుకునే అలవాటు ఉంది కదా, ల్యాప్టాప్ బ్యాగ్లో పెడదామని రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు బెడ్ మీద నువ్వు ఉన్నావు. నేను అక్కడ ఎందుకుంటాను మామా? శారీ కట్టుకుని ఉన్నావు. నా కోసం వచ్చానన్నావు. నువ్వే అనుకుని పక్కన పడుకుండిపోయాను. తెల్లారిపోయింది. లేచి చూస్తే పక్కన నువ్వు లేవు, ఆ మిథునుంది. నేను తప్పు చేశానని గొడవ చేసి ఇంటికి తీసుకొచ్చింది. పిన్నేమో మాకు పెళ్లి చేసేసింది. అంటే మా ఇద్దరి రూపం ఒకేలా ఉందని ఆ మిథునను నన్ను అనుకున్నావా? ఒట్టు సీత, ఆ టైంలో నాకు కనిపించింది నువ్వే. నన్ను నమ్ము. నువ్వనుకునే ఆ తప్పు చేశాను. నాకు ఆ మిథునకి తేడా లేదా మామా? నేను అది ఒకటేనా? లేదు సీత, నేను నిన్ను ఎవరితోనూ పోల్చను. నీ స్థానం ఎవ్వరికీ ఇవ్వను. నా మనసులో నీకు తప్ప మరో ఆడదానికి స్థానం లేదు. అయితే మిథున మెళ్ళో తాళెందుకు కట్టావు? పరువు కోసం కట్టాల్సి వచ్చింది. ప్రేమ కోసం నేను, పరువు కోసం ఆ మిథున. ఈ విషయం నాకు నిన్ననే ఎందుకు చెప్పలేదు? చెప్పాలనే నేను వచ్చాను, కానీ నిన్న నువ్వు అన్నమాట విన్నాక నేను చెప్పాలనుకుంది గొంతులోనే ఆగిపోయింది. నిజం చెప్పి నిన్ను దూరం చేసుకోలేక నీతో ఏం చెప్పకుండా వెనక్కి తిరిగి వచ్చేసాను. ప్లీజ్ సీత, నన్ను క్షమించమని అడగడం చాలా చిన్న మాట. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. జరిగిన దానికి నాకే సిగ్గుగా ఉంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నిన్నటి నుంచి నరకం అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు మామ, నిన్ను ఇంతలా బాధ పెడుతున్నాను. నేను బతికున్నాను లేక బతికున్న శవాన్నో తెలియడం లేదు సీత. అలా అనుకు మామ. నువ్వు నిండు 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు బ్రతకాలి. నేను తప్పు చేశాను సీత. నాకు దూరం అవడం తప్ప నువ్వు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. దయచేసి నా మీద కోపంతో దూరంగా వెళ్ళిపోకు. నువ్వు లేకుండా నేను బతకలేను. హా, నీకిప్పుడు మిథున ఉందిగా, మళ్ళీ నేనెందుకు? నాకు కావాల్సింది ఆ మిథున కాదు, నువ్వు. ఈ మాట మీదే ఉండు. ఇప్పటికి జరిగింది చాలు. ఇంకా మిథునకి దగ్గర అయ్యావు అంటే నేను ఊరుకోను. లేదు సీత, నీకు అన్యాయం చేయను. నీకు ఏం కావాలన్నా ఇస్తాను. ఇప్పుడు నాకేం వద్దు. అవసరం వచ్చినప్పుడు అడుగుతాను. ఆ రోజు నేను అడిగింది నువ్వు కాదనకుండా ఇవ్వాలి. ఒట్టు. ఇస్తాను సీత, అలా అని నేను నీకు మాటిస్తున్నాను. ప్రాణం పోయినా ఆ మాట తప్పను. సరే మామ, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను. ఏం చెయ్యాలో బాగా ఆలోచించి నాకేం కావాలో అడుగుతాను. వెళ్ళొస్తాను. చేతిలోన చేసి చెప్పు మామ, చేతిలో మీ అమ్మకి ఏమైంది? అంతలా ఆయాసపడుతుంది. అమ్మకి ఆస్తమా ఉంది. ఆవేశపడితే అది ఎక్కువ అవుతుంది. ఆవిడ ఇందాక ఆవేశపడలేదు, భయపడింది. భయపడినా ఆవేశపడినా ఆయాసం వస్తుంది. బావో, త్వరగా ఇన్హేలర్ తీసుకురా బావా. ఇక్కడ మా చెల్లెలు పోయేలా ఉంది. మహా, అమ్మయ్యా, నీకింకా ఈ భూమి మీద బిర్యానీ చికెన్ ముక్కలు ఉన్నాయి చల్లాయ్. చాలే ఊరుకో బావా. వదిలికంత సీరియస్ అయితే నువ్వు సెటర్లు వేస్తున్నావా?
టింగ్ 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 ఎవరు చేసిన కర్మ వాళ్ళనుభవించక ఏనాటికైనా తప్పదయ్యా. చేతిలోన చెయ్యేసి చెప్పు మామా, చేసుకున్న బాసలు ఆడుకున్న ఊసులు చెరిగిపోవని చెల్లిపోవని చేతిలో చెయ్యేసి చెప్పు మామా. చేతిలో ఆపుతారా మీ పాటల కచేరి? చలపతి అన్నయ్యకి తల చెడింది అనుకుంటే నీ బుర్రకేమైంది అర్చన? నన్ను వెటకారం చేస్తున్నావా?